ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకుండునట్లు ప్రార్థన చేయుడి అని ఇక్కడ దేవాతి దేవుడు శిష్యులకు చెప్పారు. అదే మాటను మనతో కూడా ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. మనము శోధనలో పడుకుంటున్నట్లు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు గనుక మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలన్నీ మనకు దూరం అవ్వాలి అంటే మనము మెలకువగా కలిగి ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి, కానీ అవన్నీ చక్కబెట్టబడాలి అంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క కార్యము నెరవేరాలంటే ప్రార్థన 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 ప్రార్థన. ఈ ప్రార్థన చేయని వారి యొక్క జీవితంలో ఏది నెరవేర్పు జరగదు, ఏది పొందలేరు, వేటిని అనుభవించలేరు, ఏది కూడా వారి యొక్క జీవితంలో ఒక మార్పు అనేది ఉండదు. అయితే మార్పు కావాలా, పొందాలా, నువ్వు సమస్తాన్ని దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదములు నువ్వు పొందాలి అనుకుంటే ప్రార్థన చేయి. నువ్వు శోధనలో పడకుండా ఉండునట్లు ప్రార్థన చేయి. సంఘం అభివృద్ధి కావాలా, ప్రార్థన చేయి. విశ్వాసులు ఆత్మీయంగా బలపరచబడాలా, ప్రార్థన చేయి. దేనికైనా సరే ప్రార్థన మూలము గనుక ప్రార్థన చేద్దాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన కుటుంబాల్లో, మన సంఘాలలో, మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన రుగ్మతలన్నీ దూరపరచి దైవాశీర్వాదములు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, ఈ సమస్త విషయములలో మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించారు. ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించండి. గంటలు గంటలు కూర్చొని నీ సమ్ముఖంలో ప్రార్థన చేసే కృపను దయచేయండి. దేవా, మరి ఎవరైతే ప్రార్థన ఆత్మని అడుగుతున్నారో వారికి దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇవ్వండి. రాకడికి సిద్ధపడుతున్న వారిని రాకడికి ఇంకొన్ని సిద్ధపరిచి రాజ్యంలో చేర్చమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.